నా పేరు పాలేటి నాగార్జున, నాయుడుపేట పట్టణ వైఎస్ఆర్సీపీ యువన అధ్యక్షుడిని మరియు రెండో వార్డు కౌన్సిలర్ని. ముందుగా బిగ్ టీవీ యాజమాన్యానికి, వారి సిబ్బందికి మరియు సూలూరుపేట నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నియోజకవర్గం గురించి చెప్పాలంటే దాదాపు 1000 కోట్ల నుంచి 1200 కోట్ల రూపాయలని అభివృద్ధి సూలూరుపేట నియోజకవర్గంలో జరిగింది. దీనిలో భాగంగా నాది నాయుడుపేట కాబట్టి నాయుడుపేట నుంచి స్టార్ట్ చేస్తాను. నాయుడుపేటలో చెప్పాలంటే సీసీ డ్రైన్లు కానీ, సీసీ రోడ్లు కానీ, ఆర్ఎన్బి రోడ్లు కానీ, జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కొళాయి పంపిణీ కార్యక్రమం కానీ, అలాగే గోమతి సర్కిల్ నుంచి వేంగగిరి రోడ్డు వరకు కూడా 4 లేన్ రోడ్లు కానీ, అలాగే పార్కును కూడా సుందరంగా అభివృద్ధి చేసిన ఘనత ఈ ప్రభుత్వంలోనే సంజీవ్ గారి వల్లే జరిగింది. అలాగే విన్నమాల కాలం ఒకటి ఉంది, దానికి కూడా ప్రపోజల్ పెట్టారు. అది కనుక రెడీ అయిందంటే నాయుడుపేటలో ముందు పెనడం లేని విధంగా నాయుడుపేట పట్టణం సుందరంగా తీర్చిదిద్ద పడుతుంది. ఇదంతా కూడా సంజయ్ గారి వల్లే జరుగుతూ ఉంది. అలాగే స్కూల్స్ డెవలప్మెంట్, నాడు నేడు కింద ఎన్నో స్కూల్స్ డెవలప్మెంట్ అయినాయి. ఇప్పుడు కూడా సెకండ్ ఫేజ్ మళ్ళీ స్టార్ట్ అయింది. ఇంకెక్కడ అంతకుముందైనా అభివృద్ధి జరగకపోతే మళ్ళీ కూడా ఆ ఫేజ్ మళ్ళీ స్టార్ట్ అయ్యి కొత్తగా చేస్తూ ఉన్నారు. పిహెచ్సీలు మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగానే 2-3 పిహెచ్సీలు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. జగనన్న ఆరోగ్య సురక్ష జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ప్రజలందరూ కూడా అనారోగ్యం ఏదైనా పాలయ్యంటే దానికి ఆరోగ్యపరంగా కావాల్సినటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకొని వాళ్ళకి మందులు పంపిణీ చేయడం కూడా జరుగుతుంది. దాన్ని వినియోగించుకుంటున్నారు. అలాగే యువతకు సంబంధించి ఆడుదాం ఆంధ్ర అనే ఒక కార్యక్రమం చేపడితే నియోజకవర్గంలో అద్భుతంగా అది సాగుతూ ఉంది. అలాగే సూలూరుపేటకు వస్తే మాకు చెంగాలమ్మ దేవత ఎంతో ప్రసిద్ధిగాంచిన తల్లి అని రాష్ట్ర ప్రజలు ఇక్కడి నుంచే కాకుండా తమిళనాడు నుంచి కూడా వలస వస్తూ ఉంటారు. అటువంటిది అక్కడికి వాహనాలు రాకపోకల్లో ఇబ్బందిగా ఉండి ఒక కాలంగా నది బ్రిడ్జి ఎన్నో సంవత్సరాల నుంచి అట్టే శిథిలం అయిపోయింటే ఈ ప్రభుత్వంలో మన కిలివేటి సంజీవ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రపోజల్ పెట్టి దాన్ని ఓకే చేయించి 45 కోట్లతో దాన్ని మళ్ళీ అభివృద్ధి పనులు దాన్ని నదిని కూడా మళ్ళీ ఆ బ్రిడ్జిని మళ్ళీ రెడీ చేయడానికి సిద్ధంగా ఉంది. అలాగే మత్స్యకారులకు సంబంధించి అయితే వాళ్ళ పూడికి తీత కార్యక్రమాల గురించి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రావాల్సింది, దురదృష్టవశాత్తు ఆయన రాలేదు. ఆ పనులు కూడా తొందరగా స్టార్ట్ అవుతున్నాయి. అలాగే పాముల కాలువ కావచ్చు, నెర్రి కాలువ కావచ్చు, కాలంగ నది కాలువ కావచ్చు, మినీ రిజర్వాయర్లు కావచ్చు, అసలు లెక్క లేకుండా చెప్పలేము. ఒక లిస్ట్ అయితే ఉంది దీని గురించి చెప్పాలంటే. అసలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి. ఇదంతా కూడా పైన జగన్మోహన్ రెడ్డి గారు సూలూరుపేట నియోజకవర్గంలో కిలివేటి సంజయ్ గారి వల్లనే జరుగుతూ ఉంది. ఇంకా చెప్పాలంటే ప్రభుత్వ పథకాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ అసలు కుల మత వర్గ భేదాలు లేకుండా, రాజకీయాల సంబంధం లేకుండా, పార్టీలకు సంబంధం లేకుండా అందరికీ అందాలనే ఉద్దేశంతో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇక నియోజకవర్గంలో సూలూరుపేట కిలివేటి సంజయ్ గారు తప్పకుండా ఆయన మాటలని పాటిస్తూ చాలా గొప్ప కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు. కాబట్టి నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంది ఏంటంటే ఈ నూతన సంవత్సరంలో మరొకసారి పైన జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా అవ్వాలని, అలాగే సూలూరుపేట నియోజకవర్గంలో కిలివేటి సంజయ్ గారు మళ్ళీ 3వ అత్యధిక మెజారిటీ గెలవాలని, మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద. ఎందుకంటే ఆయన 3వ గెలిస్తే మన నియోజకవర్గానికి ఒక మంత్రి అవుతాడు. మంత్రి అయినప్పుడు ఈ రోజు ఈ కోట్ల నుంచి 2 కోట్ల మీద డెవలప్ కాకుండా రేపు ఇంకా 1000 కోట్లతో డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి మనందరం కూడా కృషి చేసి ఎమ్మెల్యే కిలివేటి సంజయ్ గారిని మరోమారు గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇంత అభివృద్ధి ఎస్సీ నియోజకవర్గంలో జరగడం అంటే మామూలు విషయం కాదు. ఏ నియోజకవర్గంలో కూడా ఇంత అభివృద్ధి జరిగినటువంటి దాఖలాలు కూడా లేవు. అలాగే రాష్ట్రం అంతా కూడా పేదలకు ఇల్లు 1 సెంటు ఇస్తే ఒక సూలూరుపేట నియోజకవర్గంలో మాత్రమే 1.5 సెంటు తెచ్చి పేదలకు ఇల్లు అందించిన ఘనత మన కిలివేటి సంజయ్ గారికి దక్కుతుంది. కాబట్టి ఇటువంటి ఎన్నో గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నాయి. మళ్ళీ కూడా ఇంకా ఇది పునరావృతం కావాలి. మళ్ళీ ఇలాగా ప్రజలు సంతోషంగా ఉండాలంటే ఈ ప్రభుత్వమే మళ్ళీ రావాలి. మళ్ళీ ఎమ్మెల్యే సంజయ్ గారు కావాలి, ఆయన మినిస్టర్ కావాలని మనసారి కోరుకుంటూ ఇంకొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు బిగ్ టీవీ యాజమాన్యానికి, వారి సిబ్బందికి తెలియజేస్తూ ఈ బిగ్ టీవీ అనేది ఇంకా గొప్పగా ఎదగాలి, గొప్ప ఛానల్లో టాప్ ఛానల్లో వాటిగా నిలవాలని, ఈ ప్రజాపక్షాన మీరు నిలబడి ఈ ఛానల్ ఇంకా మరింత ముందుకెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.